స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం హెస్ లా గురించి నేర్చుకుందాం. The total enthalpy change for a reaction is same whether the reaction is carried out in a single step or in several steps. అంటే ఏంటి? ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ వన్ స్టెప్ లో జరిగినా సెవెరల్ స్టెప్స్ లో జరిగినా సరే ఆ రియాక్షన్ యొక్క టోటల్ ఎంథాల్పీ చేంజ్ అనేది సేమ్ ఉంటుంది. The total enthalpy change for a reaction is same whether the reaction is carried out in a single step or in several steps. For example, formation of CO2 molecule తీసుకుందాం. Formation of carbon dioxide molecule. దీన్ని మనం టూ మెథడ్స్ లో తయారు చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ తీసుకుందాం. ఇది ఓన్లీ సింగిల్ స్టెప్ లో జరుగుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ఓన్లీ సింగిల్ స్టెప్. సో ఇక్కడ చూడండి, కార్బన్ ప్లస్ ఆక్సిజన్, కార్బన్ ని ఎక్సెస్ ఆక్సిజన్ లో హీట్ చేసినప్పుడు బై హీటింగ్ కార్బన్ ఇన్ ఎక్సెస్ O2 we get CO2. కార్బన్ ఇస్ ఎ సాలిడ్, ఆక్సిజన్ ఇస్ ఎ గ్యాస్. సో కార్బన్ ని ఆక్సిజన్ లో మండించినప్పుడు ఏమవుతుంది? CO2 గ్యాస్ అనేది వచ్చింది. ఇది సింగిల్ స్టెప్ రియాక్షన్, ఒకే స్టెప్ లో మనకి CO2 అనేది ఫామ్ అయింది. ఇన్ దిస్ రియాక్షన్ ద ఎంథాల్పీ చేంజ్ ఈస్ డెల్టా H ఈక్వల్ టు -393.5 కిలోజౌల్ ఫర్ మోల్. ఇది సింగిల్ స్టెప్ రియాక్షన్. దీంట్లో ఎంథాల్పీ చేంజ్ ఎంత? -393.5 కిలోజౌల్. ఇక్కడ చూడండి ఇండైరెక్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ చూడండి. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ టూ స్టెప్స్. ఇది ఒకే స్టెప్ లో జరిగింది, ఇక్కడ టూ స్టెప్స్ లో జరుగుతుంది. ఇక్కడ టూ స్టెప్స్ లో ఎలా జరుగుతుంది? కార్బన్ ఇస్ హీటెడ్ ఇన్ లిమిటెడ్ O2. ఇక్కడ ఎక్సెస్ O2 తీసుకున్నప్పుడు ఒకటేసారి CO2 ఫామ్ అయింది. లిమిటెడ్ O2 తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ హాఫ్ O2 తీసుకున్నాం. హాఫ్ O2 అంటే 2 ఆక్సిజన్ ఆటమ్స్, హాఫ్ O2 అంటే 1 ఆక్సిజన్ ఆటమ్. సో C ప్లస్ 1 ఆక్సిజన్ ఆటమ్ అంటే ఏమొస్తుంది? CO, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఇన్ ఫస్ట్ స్టెప్ కార్బన్ రియాక్ట్స్ విత్ లిమిటెడ్ O2 టు ఫార్మ్ కార్బన్ మోనాక్సైడ్. ఇన్ దిస్ రియాక్షన్ ద ఎంథాల్పీ చేంజ్ ఇస్ డెల్టా H1 ఈక్వల్ టు -110.5 కిలోజౌల్స్. అండ్ సెకండ్ స్టెప్ లో ఏమవుతుంది? దిస్ కార్బన్ మోనాక్సైడ్ అగైన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ CO2. మళ్ళీ హాఫ్ O2 తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది? CO2, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇన్ దిస్ రియాక్షన్ ద ఎంథాల్పీ చేంజ్ ఇస్ డెల్టా H2 ఈక్వల్ టు -283 కిలోజౌల్స్. సో ఇది వన్ స్టెప్ లో జరిగినా, ఇది సెవెరల్ స్టెప్ లో జరిగినా ఎంథాల్పీ చేంజ్ అనేది ఎలా ఉంటుంది? ఎంథాల్పీ చేంజ్ ఇస్ సేమ్. సో డెల్టా H, ఇది సింగిల్ స్టెప్ లో జరిగినప్పుడు డెల్టా H ఈక్వల్ టు సెవెరల్ స్టెప్ లో జరిగినప్పుడు డెల్టా H1 ప్లస్ డెల్టా H2, ఈ రెండు కూడా ఈక్వల్ గా సేమ్ ఉంటాయి. సో -393.5 ఈక్వల్ టు డెల్టా H1 అంటే ఎంత? -110.5. డెల్టా H2 అంటే -283 కిలోజౌల్స్. సో ఈ టోటల్ చేస్తే మళ్ళీ మనకి ఎంత వస్తుంది? -393.5. అంటే సింగిల్ స్టెప్ లో జరిగినా సెవెరల్ స్టెప్ లో జరిగినా ఎంథాల్పీ చేంజ్ ఆఫ్ దట్ రియాక్షన్ ఇస్ సేమ్. దిస్ ఇస్ కాల్డ్ హెస్ లా.